అన్ని పార్టీల జెండాలు మోయటం అయిపోయింది. ఇప్పుడు టీవీకే విజయ్ పార్టీ జెండా మోయటం వంతొచ్చింది. దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీ జెండాలు పవన్ కళ్యాణ్ మోసేశాడు. ప్రస్తుతం తమిళనాడులోని టీవీకే విజయ్ పార్టీ కొత్తగా విజయ్ ఏదైతే టీవీకే పార్టీ అని పెట్టాడో ఆ జెండా కూడా మోసేశాడు. ఈ దెబ్బతో దేశంలో అన్ని జెండాలు నెత్తిన పెట్టుకుని మోసిన ఘనత ఒక పవన్ కళ్యాణ్కే దక్కుతుంది. ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ చేగువీరాతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు సనాతన ధర్మం పేరుతో అన్ని పార్టీ జెండాలు మోస్తూ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు పొత్తుల కోసం వెంపర్లాడుతూ రాజకీయం చేస్తున్న ఏకైక పార్టీ, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అని మాత్రమే చెప్పుకోవాలి. ప్రజల కోసం ప్రశ్నించడం మర్చిపోయి పొత్తుల కోసమే ఈయన ప్రశ్నిస్తుంటాడు, పొత్తుల కోసమే వెంపర్లాడుతుంటాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూశారుగా, టీవీకే పార్టీ విజయ్ పార్టీ జెండా మోయటమే కాదు ఆ జెండాను కూడా మెడలో వేసుకునేశాడు. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయం. పొత్తుల కోసం వెంపర్లాడటం తప్ప ప్రజా సమస్యల కోసం కానీ మాట పైన నిలబడటం కానీ పవన్ కళ్యాణ్కి తెలీదు. ఆయన నోటికొచ్చిన దుర్భాషలు ఆడుతాడు. ఎదుటి వ్యక్తిని ఎన్ని మాటలైనా అనేస్తాడు, అవతల పార్టీలని ఎన్ని మాటలైనా అనేస్తాడు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా ఏ క్షణాన ఏ మాటైనా మాట్లాడచ్చు. కానీ ఈయనకు నీతి నిజాయితీ ఒక్క రవ్వ కూడా తెలియదు. మనం ఏం మాట్లాడాం గతంలో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించడు. పొత్తుల కోసం వెంపర్లాడుతూ ప్రజా సమస్యలను పూర్తిగా గాలి కొదిలేసి ఈ విధంగా అన్ని పార్టీ జెండాలు దేశంలో మోసిన ఘనత ఒక్క పవన్ కళ్యాణ్కి దక్కుతుంది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక సినిమా నటుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉండి రాజకీయ పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను అని చెప్పి కులం లేదు, మతం లేదు, నాకు జాతి భేదం లేదు అని ప్రజలకు చెప్పి దేశంలో ఉన్న అన్ని పార్టీలతో కూడా చేయగలిపి ఈరోజు టీవీకే పార్టీ విజయ్ దగ్గరికి వెళ్ళిపోయాడు తమిళనాడులో. ఇది పవన్ కళ్యాణ్ యొక్క ప్రస్థానం. అక్కడేమో టీవీకే పార్టీ విజయ్ ఏమో నేను బీజేపీతో కలవను, ఏ పార్టీతో కలవను అని అంటాడు. ఇక్కడ బీజేపీతో పొత్తులున్న పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ పోయి విజయ్ జెండా మోస్తాడు. ఇదేం రాజకీయమో మాకైతే ఏమీ అర్థం కావట్లేదు. మరి మీకేమైనా అర్థమైతే చెప్పగలరా?